కోరుట్లలో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను ఆగంబడిస్తానికి ప్రజాపాలన అని చెప్పి ఒకటి పెట్టారు. పెట్టి ఈ నెల 22, 25 వరకు ఆన్లైన్ చేస్తాం, ఆన్లైన్ చేసిన తర్వాత స్క్రూటిన్ చేస్తాం అని చెప్పి ఎన్నో అలా ఇప్పుడే చూస్తున్నాం. మనం కూడా వైట్ కార్డు ఉన్న వాళ్ళకు ఇది వర్తించదని అది వర్తించదని చెప్పి ఎన్నో రూల్స్ పెట్టి తప్పుడు అబద్ధాలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చెప్పి ఇలా ప్రభుత్వం మొదటికి వచ్చింది. వాళ్ళు కూడా ఊహించని ప్రభుత్వం, వాళ్ళు కూడా ఊహించుకోలేము మేము వస్తామని, కానీ ఊహించుకోకనే తప్పుడు అబద్ధాలు చెప్పారు, ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు చేసిన తర్వాత ఏ విధంగా చేయాలో ఇప్పటికీ కూడా నాకు అర్థం కాక ఏదున్నా కాళేశ్వరం మీద అవినీతి జరిగింది, ఎలక్ట్రిసిటీ దాంట్లో కుంభకోణం జరిగింది అని చెప్పి తప్పులు వెతకడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ తప్పు జరగలే. మీరు జడ్జితో సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేపిస్తామని చెప్పేయండి, ఎస్బీఐతో ఎంక్వైరీ చేయండి, సిబిఐతో ఎంక్వైరీ చేయండి, దేనితోనే చేయించండి, తప్పు తీయండి. బాబు 93 లక్షల కోట్లు కాళేశ్వరంకి వస్తే 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంటారు. అంటే ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రజలు కూడా ఇప్పుడు ఈ నెల 20 రోజుల్లో ప్రజలు గ్రహిస్తున్నారు ఇదేం పార్టీ, ఇదేమున్నది, ఏమైనా పోయిన ప్రభుత్వాన్ని తిట్టడానికి కోసం వచ్చిన పార్టీ కానీ ప్రజలకు చేసే పార్టీ కాదని చెప్పి ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. పార్టీ గెలుచుడాల్సిన లేదు. కార్యకర్తల మీద అక్కడక్కడ ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ గట్టి కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళ మీద కక్షలు తీర్చుకోవడం, ఈ ఓడిపోయిన నాయకులు ఏవైతే ఉందో వాళ్ళని ఎంకరేజ్ చేసుడు, పోలీసు వాళ్ళని భయప్రాంతం చేసి పోలీసు వాళ్ళని కూడా లేకుండా మీరు ట్రాన్స్ఫర్ చేపిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా వీళ్ళ కంట్రోల్ తీసుకోవడం. ఇప్పుడే దాని విషయంలో ఎస్పీ గారు కూడా కలసడం జరిగింది. అందరం కలిసి కూడా ఎస్పీ గారు కూడా కలసడం జరిగింది. న్యాయం ధర్మం కాపాడండి, లా అండ్ ఆర్డర్ కాపాడండి అని చెప్పి ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు నా దగ్గర నా నియోజకవర్గంలో మున్సిపల్ 2 మున్సిపాలు ఉన్నాయి, 2 మున్సిపాలు పడగొట్టాలని చెప్పి కౌన్సిలర్లందరూ ఇంటి మీద పోయి బెదిరించుడు. ఆయన ఏమైనా తప్పుంటే వెతుకుడు, నీది ఉన్నది బిడ్డ, ఇది తీస్తాం నేను ఖతం చేస్తాం, మా వాళ్ళు మాతో పెట్టుకుంటే కథం, నువ్వు రా మా పార్టీకి అని చెప్పి అవిశ్వాసం రమ్మని చెప్పి బెదిరించుడు. సేమ్ మెట్పల్లి అదే పరిస్థితి నడుస్తుంది, కోర్టులో అదే పరిస్థితి నడుస్తుంది. ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు, ప్రజలు తీర్పిచ్చిండ్రు, మమ్మల్ని గెలిపించిండ్రు, మీ ప్రభుత్వాన్ని గెలిపించిండ్రు, మీరు ప్రజల మీద ఓడగొట్టిండ్రు అన్నప్పుడు బుద్ధితో ఉండాలి. ప్రజలకు ఏ విధంగా వేసి మళ్ళా ప్రజా ఆదరణ పొందాలి, ప్రజల మధ్యకు రావాలని ఆలోచించాలి. కానీ ఇటువంటి దుర్మార్గమైన పనులు చేసుకుంటూ ప్రజలు బెదిరించే విధంగా ఏదున్నా కేసీఆర్ తిట్టే విధంగా వాళ్ళ 2 ముచ్చట్లు వాళ్ళకి వచ్చేది, భయభ్రాంతులను చేసుడు, కేసీఆర్ తిట్టడు, అవినీతి జరిగింది అన్నాడు. ఈ పని మీదనే ఇప్పుడు నెల 20 రోజులు గడిపారు. ఇంకొక నెల రోజులు 20 రోజులు అయితే పార్లమెంటు ఎన్నికలు కోడ్ వస్తుంది కనుక, నోటిఫికేషన్ వస్తుంది కనుక అప్పటిదాకా ఇట్లా తిట్టుకుంటా ఈ 40 రోజులు నడిపించాలి, పార్టీకి ఏదో లాభం చేసుకోవాలని చెప్పి ఇలా అయితే కాళేశ్వరం 3 పిల్లలు కూలిపోయింది. దానికి కాంట్రాక్ట్ లోపం కావచ్చు, స్థాయి లోపం కావచ్చు, ఎంక్వైరీ చేస్తున్నారు. దానికి కేసీఆర్ బాధ్యుడు కాదు కదా, కేసీఆర్ ఎన్నించోడికి పిల్లలు లేపేలే కదా. ఇలా కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ కుటుంబం వారికి జరిగింది, కేసీఆర్తోనే ఇలా కాళేశ్వరం పోయింది. కళ్ళు లేని మనుషులు ఇప్పుడు కొంతమంది పెద్ద మనుషులు ఇక్కడ పెద్ద మనిషి సీనియర్ నాయకుడు మంత్రిగా చేసి నన్ను చేసిన మా జీవన్ రెడ్డి గారు, ఆయన మాట్లాడుతుండైతే విచిత్రం అనిపిస్తున్నది. ఏ విధంగా మాట్లాడుతున్నాడు. నా దగ్గర కోర్టులోకి వచ్చాడు, విద్యాసాగరం ఏం అభివృద్ధి చేయలేదు, ఓన్లీ డివైడర్స్ కట్టిండే ఏం అభివృద్ధి చేయలేదు అని చెప్పి నా మీద కామెంట్ చేసి నేను ఉన్నప్పుడు నేను చేసిన అభివృద్ధి గ్రామాల్లో పోదాం, ప్రతి గ్రామంలో ఎంత అభివృద్ధి చేసినాం, ప్రతి గ్రామంలో ఎన్ని కుల సంఘాల బిల్డింగ్లు కట్టించినాం, ప్రతి గ్రామంలో ప్రజలతో చెప్పిస్తాను. అయితేనే నన్ను మళ్ళొకసారి 4 సార్లు శాసనసభ్యులు నన్ను గెలిపించారు, మా అబ్బాయిని కూడా కలవకుండా సంజయ్ కూడా గెలిపించారు. అభివృద్ధి చేయకపోతే ఎట్లా గెలిపిస్తారు? ఇటువంటి మాటలు పెద్ద మనిషి అయి ఉండి కూడా మా బాధ ఏంటంటే, ఒక సీనియర్ నాయకుడు, ఒక పెద్ద మనిషికి గౌరవిస్తాం, ఆయన పెద్ద మనిషిగా గౌరవిస్తా, గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ తప్పుడు మాటలు మాట్లాడి ఇప్పటికి కూడా గదే తప్పుడు ఆలోచించుకుని పోవాలని చెప్పి ఆలోచించడం మానండి, వాస్తవాలు మాట్లాడండి. ఒక ఎకరంగా నీళ్లు రాలేదంటారు, ఎకరంగా నీళ్లు రాదు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొన్న వర్షకాలంలో నిండని పరిస్థితి ఉంటే 4 రోజుల నుంచి మనం పంపులు స్టార్ట్ చేసుకున్నాం, నీళ్లు తెచ్చుకున్నాం. వరదకాలంతో నీళ్లు తిప్పుకునే ప్రయత్నంలో అప్పటికే వర్షాలు పడి మనం స్టార్ట్ అయినా కానీ 4 రోజులకి ఆపేసుకున్నాం. అవేం నీళ్లు కావా? ఇలా ఎస్ఆర్ఎస్పీ నీళ్లు తెచ్చుకున్నాయి, కాళేశ్వరం నీళ్లు కావా? ఇలా కాళేశ్వరంతో ఎల్ఎండి నింపుకుంటున్నాం, మిడ్మాని నింపుకుంటున్నాం, ఇవన్నీ కాళేశ్వరం నీళ్లు కావా? అర్థం చేసుకోవాలి పెద్ద మనిషికి. కానీ అర్థం లేని మాటలు ఇప్పటికైనా మాట్లాడకండి. మేము ఒకటే కోరుతున్నాం,
చేసి చూపియండి. ప్రభుత్వం ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు కనుక మీ ప్రభుత్వం పనిచేసి చూపియండి, ప్రజల మన్నలు పొందండి, మళ్ళా రండి, మళ్ళీ గెలవండి. మేము అందరినీ కూడా ఆహ్వానిస్తాం. కానీ అనవసరమైన తప్పుడు మాట మాట్లాడి తప్పుడు సంకేతాలు ప్రజలకు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండండి. ఉన్న మున్సిపాలిటీస్ కానీ సర్పంచులను కానీ బెదిరించే సర్పంచులు అంటే ఇంకా 4-8 రోజుల టైం. ఇటు జడ్పీని బెదిరించావు, జడ్పీ చైర్మన్ తీయాలనో లేకుంటే మున్సిపల్ వాడు కొట్టాలని చెప్పి ఆలోచన మానుకోండి. ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం అన్నాడు మున్సిపాలిటీ ప్రజలు గెలిపించిన వాళ్ళని బెదిరించి మీరు అది చేయకండి, భయభ్రాంతులు చేయకండి అని చెప్పి మేము చెప్తున్నాం. ఇట్లా ఉంటే మేము కూడా ఊరుకోం, ధర్నాలు చేస్తాం, ఎక్కడ వేయాలని చేస్తాం. ప్రజలలో మీరు చేసిన దుర్మార్గాన్ని ప్రజల మధ్యకి తీసుకుపోతాం. మేము కాదులు పెట్టుకొని కూర్చోలే. మా ప్రభుత్వం నాడు ఇవ్వలం కూడా 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటే నేను ఎమ్మెల్యేగా ఉన్న ఒక్క మనిషిని కూడా నా దగ్గర కానీ ఇక్కడ జగిత్యాల కానీ ధరంపూర్లో కానీ మా అపోజిషన్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీలు కానీ ఇలా పట్టుకరండి, వాళ్ళని కొట్టండి, వీళ్ళని తిట్టండి మాత్రం మేము ఎక్కడ చెప్పాలి. మా ముఖ్యమంత్రి గారు ఫ్రెండ్లీ పోలీసు పెట్టేసి పోలీస్ చేతిలో లాఠీ లేకుండా చేశాడు, ఎవరు కొట్టే అధికారం లేకుండా చేశాడు. అటువంటి ఫ్రెండ్లీ రాజకీయం జరుగుతుంటే ప్రభుత్వం అట్లా నడుస్తుంటే ఇలా ఇటువంటి ఆలోచనలు బంద్ చేసుకుని చెప్పి హెచ్చరిస్తున్నాం. జిల్లా అధ్యక్షులుగా మాకు కూడా చెప్తున్నాం, మా పార్టీ మీద కానీ మా నాయకుల మీద కానీ ఎక్కడ ఏది వేసినా ఊరుకునే పరిస్థితి లేదు. ధర్నా చేస్తాం, మేము కూడా తిరుగుబాటు చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ నాయకులకు అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. గౌరవ మంత్రి గారు మాట్లాడు బాగా రాజు.